సీరీస్ రాగా ఈరోజైతే ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా చేసుకునేటువంటి చిక్కుడుకాయ కూరనైతే మీకైతే చూపిస్తానండి. స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి కదండి. పొద్దున్నే సింపుల్గా అయిపోయేటువంటి కర్రీస్ కోసం చూస్తూ ఉంటాం కదండి. అలాంటిదేనండి ఇది కూడాను. మీరు కూడా ఒకసారి చూసేయండి ఎలా చేయొచ్చో. నేనైతే ముందుగా ఒక అర కేజీ వరకు చిక్కుడుకాయలను అయితే తీసుకున్నానండి. వాటినైతే వెనక ముందు ఉండేటువంటి తొక్కునైతే తీసేసుకొని చూసుకొని వలుచుకోవాలండి. చిక్కుడుకాయల్లో ఎప్పుడైనా సరే కొంచెం పురుగులు ఎక్కువగా వస్తూ ఉంటాయండి, అందుకని చూసి వలుచుకోండి శుభ్రంగా. తర్వాత వాటిని 1-2 సార్లు కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ని వేసుకొని కొంచెం ఒక అర గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే విధంగా అయితే మనం ఉడికించుకుందామండి. ఈ చిక్కుడుకాయలు ఉడికేటప్పటికి పెద్దలపాయల్ని చిన్నులపాయల్ని అన్నిటినీ కూడాను కట్ చేసుకొని పక్కనైతే ఉంచేసుకుందామండి. ఇప్పుడైతే కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసిందండి, ఆరిపోయింది. దాన్ని అయితే ఓపెన్ చేసుకొని తీసుకొని చూసుకుందామండి. చూసారా, ఇప్పుడు చిక్కుడుకాయలో ఉన్నటువంటి వాటర్ని అయితే మనం స్ట్రెయిన్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. తర్వాత కూరకి రెడీ చేసుకుందామండి. ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. తర్వాత నూనె వేడెక్కిన తర్వాత తాలింపు దినుసుల్ని జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని అవైతే ఎర్రగా వేగాలండి. తాలింపు మొత్తం కూడాను ఇప్పుడైతే తాలింపు ఎర్రగా వేగిపోయిందండి. దానిలోకి మనం కొట్టి పెట్టుకున్నటువంటి చిన్నులపాయ రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్నటువంటి పెద్దలపాయని కూడా మనము యాడ్ చేసుకోవాలండి. నేనైతే పెద్దలపాయని మీడియం సైజ్ తీసుకున్నానండి. తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుందండి కర్రీకి. ఇవైతే కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం పక్కన ఆరపెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలను కూడా యాడ్ చేసేసుకోవాలండి. చిక్కుడుకాయలు అయితే ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేయండి, అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెం నీటి తడి పోవాలండి, ఆ విధంగా అయితే వేయించుకోండి. చూసారా, చక్కగా వేగిపోయిందండి ఇప్పుడైతే చిక్కుడుకాయలు. ఇప్పుడు కలపెట్టేసుకోవాలండి, మూత అయితే పెట్టద్దండి చిక్కుడుకాయలను వేసిన తర్వాత. ఇందాక మనం ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తగ్గించి వేసుకోండి. సాల్ట్ని లేకపోతే ఎక్కువ అవుతుందండి. నేనైతే ఒక అర స్పూన్ వరకు ఇప్పుడు యాడ్ చేసుకున్నాను సాల్ట్ని. తర్వాత ఒక స్పూన్ వరకు కారాన్ని, కొంచెం పసుపునైతే యాడ్ చేసుకున్నానండి. నేను యాడ్ చేసినటువంటి పసుపులోనే ధనియాల పొడి కూడా యాడ్ చేసి ఉంటుందండి, అందువల్ల నేను పసుపుని యాడ్ చేసుకున్నాను. లేకపోతే మీరు కొంచెం ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి దీనిలోకి. తర్వాత ఒక స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నానండి. అది ఇంట్లో నేనే పట్టించానండి, కొబ్బరి పౌడర్ కూడాను, స్టోర్లో కొనింది కాదు అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కలపెట్టేసుకోవాలండి కర్రీకి పట్టే విధంగాను. ఇప్పుడైతే ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టేసేసి మసాలాలు మొత్తం కూడా చిక్కుడుకాయకి పట్టే విధంగా మగ్గించుకుందామండి. చూసారా, ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిన చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూసారా, ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ చిక్కుడుకాయ కర్రీ అయితే. ఇది రైస్లోకే కాదండి, చపాతీస్లో కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఈ విధంగా అయితే చాలా టేస్టీగా ఉంటుంది.